కొన్నిసార్లు మనకి నిద్ర పట్టదు. ఉదాహరణకి అప్పటికి బాగా బడలిగుతూ అలసిపోయాం. 12 గంటలకు పండుకున్నాం ఉదాహరణకి. 3కే మెలుకువ వచ్చింది. పండుకుందే 12కి, 1 గంట, 2, 3 గంటలు నిద్రపోయావు, మెలుకువ వచ్చింది. మెలుకువ వచ్చినప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే, మనిషి సగటున 7 గంటలు నిద్రపోవాలి. నేను 3 గంటలే నిద్రపోయాను. ఇప్పుడు టైం చూస్తే 3 అయింది. తెల్లవారడానికి ఇంకా 3 గంటలు ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను పండుకుంటే మరొక 3 గంటలు నిద్రపోవచ్చు. మొత్తం మీద కనీసం 7 గంటలు కాకపోయినా 6 గంటలన్నా కవర్ అయింది. మన హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. కాబట్టి మనం నిద్రపోవాలి అని కొన్నిసార్లు 3కి మెలుకు వస్తే మళ్ళా నిద్రకు ఉపక్రమించిన అనుభవాలు మీకున్నాయా లేవా? ఉంటే చేతులు ఎత్తండి. రైట్, థ్యాంక్ యూ. చాలామందికి ఆ అనుభవాలు ఉన్నాయి. 3కి దేవుడు మెలకువ ఇచ్చాడు. అయితే నువ్వేం చేసావంటే ఆ 3కి మళ్ళా కళ్ళు మూసుకొని ఇటు పక్కకు తిరిగి ఆ దిండుని ఇటు లాక్కొని ఎలా ఒరిగి, లేకపోతే అటు పక్కకు తిరిగి ఆ దిండుని ఎలా లాక్కొని ఇటు పక్కకు ఒరిగి, మొత్తం మీద కష్టపడి 1 గంట అటు ఇటు పెనుగులాడి నిద్రపోయి ఉంటావు. ఇలా నాకు తెలిసి మస్తు సార్లు జరిగి ఉంటుంది. ఒకవేళ నేను పండుకుందే 12 గంటలకైతే నాకు 3 గంటలకల్లా నిద్ర సరిపోయినట్టుగా మెలకువ వచ్చింది ఏంటి? వాస్తవంగా ఇంత బడలిక మీద, ఇంత అలసట మీద 3 గంటల నిద్ర సరిపోదు. కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోతే కానీ ఇక చాలు అని తేటగా మెలకువ వచ్చింది. అలాంటిది నాకు కేవలం 3 గంటల నిద్ర సరిపోయినట్టుగా 3 గంటలకే నాకు మెలకువ వచ్చింది ఏంటి? ఈ 3 గంటల్లోనే ఇంతటి రిలీఫ్ వచ్చిందేంటి? అసలు ఈ జామున నాకు ఇంత తేటగా మెలకువ ఎందుకు ఇచ్చాడు? ఇది తనకి దేవుడు ఏదో నాకు సమాచారం ఇవ్వాలనుకుంటున్నాడు అని అనుకునే వాళ్ళు 100లో 10 మంది మాత్రమే ఉంటారు. 100లో ఓన్లీ 10%, 10 మంది మాత్రమే ఉంటారు. దాదాపు 90% మందికి ఆ గ్రహింపు ఉండదు. ఒప్పుకుంటారా? అంటే ఈ గ్రహించేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన, ఎందుకు దేవుడు నాకు ఇప్పుడు మెలకువ ఇచ్చాడు, ఇప్పుడు ఈ టైం నిద్ర రావట్లా, నిద్ర పోదామని ట్రై చేస్తున్నాం, నిద్ర రావట్లా. రానప్పుడు జ్ఞానవంతులు, దైవిక స్పృహ కలిగిన వారు బలవంతంగా నిద్రపోవడానికి ట్రై చేయరు. చూస్తారు, ఏందో నిద్ర పట్టట్లేదు అంటే మొత్తానికి దేవుడు ఏదో నాతో మాట్లాడాలనుకుంటున్నాడు ఈ నిశ్శబ్ద వేళ, ఈ ప్రశాంత వేళ. సో నేను మేల్కోవాలి, ఓకే అని ఆ జామున పరిశుద్ధ గ్రంథం తీసుకోవటమో లేకపోతే మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థనలో కనిపెట్టడమో చేస్తారు. ఆ జామున మెలకువ ఇచ్చినప్పుడు ఆ స్పర్శను గుర్తుపట్టి ఒకవేళ నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళగలిగితే దేవుడు చెప్పాలనుకున్న సమాచారం నీకు చెప్పే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూసారా, తన దాసుడైన మొర్దెకై, తన దాసుడైన మొర్దెకై ప్రాణాపాయంలో ఉన్నాడు. ఆ సంగతి మొర్దెకైకి తెలియదు. హమాన్ అనేవాడు ఇట్లా కుట్ర బన్నుతున్నాడు అన్న సంగతి, ఏమండి, వీడు హామాన్ అనేవాడు కుట్ర బన్నుతున్నాడన్న సంగతి ఎవరి మీద? మొర్దెకై మీద కుట్ర బన్ని మొర్దెకైని ఉరిదీపించడానికి 50 మూరల ఎత్తున్న ఉరికొయ్య రెడీ చేశాడన్న సంగతి అతనికి తెలియదు. భక్తుడు, ఇశ్రాయేలీయుడు నిద్రపోతున్నాడు. కానీ అతన్ని చంపటానికి పథక రచన చేసిన వాడు మేలుకున్నాడు. 50 మూరలు అంటే దాదాపు మూర అంటే అడుగున్నర, 50 అడుగులు, 50లో సగం 25, 75 అడుగుల ఎత్తున్నటువంటి ఉరికొయ్య. అంటే 7.5 స్టేర్లు, దాదాపు 8 స్టేర్ల ఎత్తంత, 8 స్టేర్ల ఎత్తంత కొయ్య. అంటే దాదాపు ఆ ఊర్లో చాలామంది కనపడిద్ది ఆ ఉరికొయ్య, అంత ఎత్తు. ఎవరిని చంపడానికి? ముసలైనా? రైట్, మొర్దెకైని చంపటానికి. అయితే
వాడు అంత పని చేయించి రాజు దగ్గరికి పోయాడు. ఇప్పుడు ఈ సంగతి రాజుకి తెలియదు, మొర్దెకైకి తెలియదు, హామానుకు మాత్రమే తెలుసు. రెండవది దేవుడికి తెలుసు. మొర్దెకైకి వెళ్ళి చూశాడు, తన దాసుడు ఆదమర్చి నిద్రపోతున్నాడు. ఇప్పుడు మొర్దెకైని సేవ్ చేయాలంటే ఇప్పుడు ఎవరిని మేలుకొల్పాలి? మొర్దెకైని మేలుకొలిపితే ప్రయోజనం లేదు. ఎందుకంటే హామాన్ అనేవాడు పెద్ద అధికారి, మొర్దెకై అతన్ని ఎదుర్కోలేడు. కాబట్టి ఇప్పుడు తన దాసుడైన మొర్దెకైని దేవుడు సేవ్ చేయాలి అనుకుంటే మొర్దెకైని చంపాలనుకున్న హామానుకు మించినోడిని లేపాలి. హామానుకు మించినోడు ఎవరంటే రాజైన అహస్వేరోషు. నేను లేపాడు. ఆడేం పండుకుంటున్నాడు, నిద్ర రావట్లా. అని ఇడి తిరిగి పండుకుంటున్నాడు, నిద్ర రావట్లా. ఇడి తిరిగి పండుకుంటున్నాడు, నిద్ర రావట్లేదు. ఏం వచ్చిందిరా నాకు ఈరోజు నిద్ర పట్టి రావట్లేదు. ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే అండి, నిజంగా కంటి నిండా నిద్ర కూడా దేవుడిచ్చే కృపేనండి. కడుపు నిండా పట్టెడు అన్నం దొరకటం, కంటి నిండా హాయిగా కాసేపు నిద్రపోవటం అనేది కూడా ఆయన దయాదానమే. కొంతమందికి అయితే ఈ కృపావరం సమృద్ధిగా ఉంటుంది. ఏడ కూర్చున్నా నిద్రపోతానే ఉంటారు మహానుభావులు, ధన్యులు, ధన్యురాళ్ళు. ఏడన్నా కూర్చొని కాస్త గ్యాప్ దొరికిందంటే నాకు అనిపించింది నిజంగా గాడ్ గిఫ్టే, దేవుని బహుమానమే. హాయిగా నిద్రపోవటం అంటే, ఏడ కూర్చున్నా నిద్ర రావటం అంటే ఏ దిగులు లేనోళ్ళకి వచ్చింది అది. ఏ కోశాన్ని దిగులు ఉన్నా కూడా నిద్ర రాదు, అవునా? ఎక్కడ కూర్చున్నా అక్కడ నిద్రపోగలుగుతున్నారంటే నిజంగా వాళ్ళు గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళని నా ఫీలింగు. పరిశుద్ధుల సంగతి చెబుతున్నా, లోకస్తుల సంగతి కాదు. ఓవర్ కాన్ఫిడెన్స్, దేవుని పట్ల మంచి విశ్వాసం ఉన్నోళ్ళే ఆడ కూర్చున్నా హాయిగా నిద్రపోగలుగుతారు. పాప వీడు ఇటు తిరుగుతున్నాడు, అడు తిరుగుతున్నాడు, గందరగోళం అవుతుంది, నిద్ర రావట్లా. నాకు తెలిసి కొంచెం తెప్పించుకొని తాగోడు ఉంటాడు, నిద్ర రావట్లేదు తాండ్రా కాస్తాను, అయినా నిద్ర రావట్లేదు. ఎందుకు వచ్చింది? దేవుడు ఇవ్వని నిద్ర ఎవడు పొందగలడు? లేరా, నువ్వు నిద్రపోతే ఎట్లా? నా దాసుడు ప్రమాదంలో ఉన్నాడులే. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, అహస్వేరోషు అడు తిరిగి పండుకుంటే అటు ఒక పోటు పొడిచి ఉంటాడు, ఇటు తిరిగి పండుకుంటే ఇటు ఒక పోటు పొడిచి ఉంటాడు. నిద్రపోనీయకుండా చేశాడు మొత్తం మీద. తర్వాత రాజు నిద్ర లేచిన తర్వాత డ్యాన్స్ పార్టీ వాళ్ళని పిలవచ్చు, అరే రమ్మనని వాళ్ళు 2 స్టెప్పులు వేస్తారని. లేదా మ్యూజిక్ వాళ్ళని పిలవచ్చు, లేదా ఇంకా వేరే కాలక్షేపాలు, వినోద కార్యకలాపాలు ఉంటాయి, చేయించవచ్చు. కానీ వానికి వేటి మీద ఆలోచన పోకుండా వాని మనస్సుని రాజ్య సమాచార గ్రంథం మీదికి పోయేటట్టు చేశాడు. దేవుడు రాజుతో మాట్లాడుతున్నాడా? ఆ మైండ్ని బ్యాలెన్స్ చేస్తున్నాడా? ఒకసారి గమనించండి మీరు. సూపర్ కదా, రాజు బ్రెయిన్ని డ్రైవ్ చేస్తున్నాడు ఆయన. నిద్ర పట్టనీయకుండా చేశాడు. లేచి కూర్చున్న తర్వాత వాని మనస్సుని ఎటు పోనీట్లా. అసలు ఎంత బాగా కంట్రోల్లో తీసుకున్నాడో చూడు. ఎటు పోతుంది మనస్సు అంటే రాజ్యపు సమాచార గ్రంథం మీదికి పోయింది. చూడండి, ఇదిగో ఇదే పద్ధతితో దేవుడు మనతో కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు నీకు సడన్గా మెలకు వచ్చేటట్టు చేసి నీ మనసుని ప్రార్థనలోకో లేదా గ్రంథం దగ్గరకో ఆయన నడిపిస్తాడు. ఇక్కడ ఇంకొకటి ఉంది, గ్రంథం తీసిన తర్వాత కూడా చూడండి, ఏది ముఖ్యమో అదే అతని చేతికి వచ్చేటట్టు చేశాడు. రాజ్యపు సమాచార గ్రంథం అంటే ఒక్కసారి ఊహించండి, అది ఎంత ఉంటుంది? పుస్తకం ఎంత ఉంటుంది? జస్ట్ స్పైరల్ నోట్బుక్ లాగా ఎంత ఉంటుందా? హోటల్లో ఆ మెనూ బుక్ లాగా ఏమన్నా చిన్నగా ఉంటుందా? ఉండదు. రాజ్యపు సమాచార గ్రంథం అంటే పెద్దది. దాని దగ్గరికి తెప్పించుకొని అట్లా ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే మొర్దెకై మ్యాటరే కనపడింది. అది చిన్న విషయమా?
చూడండి, ఎన్ని జరిగి ఉంటాయి రాజ్యంలో, ఎన్ని సమాచారాలు ఉంటాయి. ఒక్కసారి ఊహించండి, ముఖ్యమంత్రి దగ్గరికి ఎన్ని ఫైళ్ళలో సమాచారాలు, ఎంతమంది మంత్రులు, వాళ్ళ కింద ఎన్ని సమాచారాలు. సామాన్య మంత్రులకే ఎన్నో సమాచారాలు అయితే ఈ మంత్రుల మ్యాటర్లన్నీ ముఖ్యమంత్రి దగ్గరికి పోతాయి. కాబట్టి పెద్ద పుస్తకం, ఆ పుస్తకంలో 1000 కొద్ది సమాచారాలు. కానీ 1000 కొద్ది సమాచారాల్లో మొర్దెకై మ్యాటర్ మాత్రమే వాని దృష్టిలో పడేటట్టు చేశాడు. ఇది పనితనం కాదు. నిద్ర పట్టకుండా చేయటం మొదటి సంగతి. పోనీ నిద్ర మేలుకున్నవాడు వేరే కార్యకలాపాల్లోకి వెళ్లకుండా పుస్తకం తెప్పించుకోవాలన్నది రెండవ సంగతి. పుస్తకం తెప్పించిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే కేవలం మొర్దెకై మ్యాటర్ మాత్రమే అతని దృష్టిలోకి వచ్చేటట్టు చేయటం మూడవ సంగతి. ఇది దేవుడు చేసిన పని కాదా? అంటే స్వరముతో మాట్లాడకయే అతనిని కొన్ని విధాలుగా నడిపించుట ద్వారా దేవుడు తన పని జరిగించుకుంటున్నాడు. చూడండి వీళ్ళారా, ఇక్కడ ఫస్ట్ ప్రశంసించదగ్గ విషయం ఏంటంటే రాజు యొక్క మెళకువ. అతను ఎంత తెలివిగలడండి. నిద్ర పట్టకపోతే కూర్చొని వేరే ఆలోచనలు ఏం చేయకుండా దేవుడు తనకు ప్రేరణ కలిగించిన దాని ప్రకారం మొత్తం చేశాడు. ఒక అన్యరాజు అతడే అంత గ్రహింపు కలిగి దేవుని నడిపింపు ప్రకారం మొత్తం నెరవేరిస్తే, ఆల్రెడీ దేవుని రక్తంలో కడగబడి దేవుని పరిశుద్ధులమని పిలువబడి దేవుని చేత నడిపింపు కోసం ఎన్నిక చేయబడ్డ మనకి ఇంకెంత స్పృహ ఉండాలి, ఎంత గ్రహింపు ఉండాలి. దేవుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు నాకు ఈ అనుభవం కూడా ఉంది. సత్యదర్శనం బుక్ రాసేటప్పుడు నన్ను ఆజామునే లేపాడు దేవుడు. పండుకుందే 12 గంటలకి 3ంటికి మెలకు వచ్చింది. ఇక నిద్ర రావట్లా, నిద్ర చాలు అనిపిస్తుంది. వాస్తవంగా నిద్ర చాలకపోతే మెలకు వచ్చినా కూడా కూర్చొని అయిపోతాం కదా. కానీ ఎట్లుందో తెలుసా, తెల్లవారితే మెలకు వచ్చి ఫ్రెష్గా ఉంటాను చూడు, అలా ఉంది 3ంటికి. ఏంది నాకు 3 గంటల నిద్రే సరిపోయింది ఏమిటి, ఇంకా చాలా అనిపిస్తుంది ఏమిటి అని ఆ పడక మీద కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే ఆ జామున నా హృదయంలో ప్రేరణ, నువ్వు శుభవార్త చెప్తున్నావు కదా నన్ను గురించి, కొంతమందికి అందుద్ది కొంతమందికి అందదు, అందరికీ సవివరంగా ఆ వర్తమానం అంతా అందాలి అంటే దాన్ని ఒక పుస్తక రూపంలో నువ్వు ఎందుకు ఇవ్వకూడదు అని నాతో మాట్లాడాడు. అవును, ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వచ్చు. మరి ఇవ్వాలంటే రాయాలి కదా. రాయొచ్చు. ఎప్పుడు రాస్తావు? ఇప్పుడే ఒక నోట్స్ పెన్ ఎందుకు తీసుకోకూడదు? తీసుకొని మొదలుపెట్టి నువ్వు ఎందుకు రాయకూడదు? అవును, ఎందుకు రాయకూడదు? పదా, ఇక తడవ చేయలా, పోయి నోట్సు పెన్ను తీసుకొని మొదలు పెడితే తెల్లవారి 10 గంటలకల్లా మొత్తం పుస్తకం అయిపోయింది. దేవునికి మహిమ. 3ంటి నుంచి మొదలుపెట్టి 3 భాగాలు రాసి ఇక తర్వాత తెల్లవారిపోయింది. ఇక మిగిలిన కార్యక్రమాలన్నీ చూసుకొని కాస్త స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఆ మిగతా భాగాన్ని రాసి పూర్తి చేసేటప్పటికి 10 అయింది. కవర్ పేజీతో సహా రాసి, వెనక పక్క స్టార్టింగ్లో కవర్ పేజీతో సహా మొత్తం. కవర్ పేజీ చూస్తే ముందు పుస్తకం ఓపెన్ చేయాలా, అంటే ఈ పక్క ఆ పక్క రాసి ఉంటాయి కదా వెనక పక్క, అది చూస్తే బుక్ ఓపెన్ చేయాలనిపించాలా. అలాంటి మ్యాటర్ ఉండాలి అందులో. ఆ విధంగా 3 గంటలప్పుడు లేపాడు. ఇలాంటి 3 గంటల్లో మన జీవితంలో ఎన్ని పోయినాయో. దేవుడు లేపినా నిద్ర మొఖాలు వేసుకొని నిద్రపోయిన దరిద్రం. తమ్ముడు, నిజంగా దేవుడు ఆ జామును లేపి కొన్నిసార్లు నిన్ను బైబిల్ గ్రంథం దగ్గరికి నడిపిస్తాడు, కొన్నిసార్లు మోకాళ్ళ మీదకి నడిపిస్తాడు.
కొన్నిసార్లు నోట్స్ దగ్గరికి నడిపిస్తాడు, నోట్స్ తీసుకు కొన్ని సంగతులు చెప్తాడు, రాయమని రాపిస్తాడు. కొన్నిసార్లు మోకాళ్ళ మీద తీసుకెళ్ళి వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేపిస్తాడు. కొన్నిసార్లు ఇవేం చెప్పాడు, మోకాళ్ళుని కనిపెట్టు అంటాడు. కానీ దేవుడు ఏ జామున నిన్ను లేపుతున్నాడో ఆ జాముని గుర్తుపట్టి ఆయన ఏం చెయ్యమని నిన్ను ప్రేరేపిస్తున్నాడో అవి కానీ నువ్వు చెయ్యగలిగితే, వినండి బాగా, అవి కానీ నువ్వు చెయ్యగలిగితే ఏం జరిగిందో తెలుసా? రాజు అన్యుడు, ఈ అన్యుడు మేల్కొని దేవుడిచ్చిన నడిపింపు ప్రకారం గ్రంథం దగ్గరికి వెళ్ళి గ్రంథం ఓపెన్ చేస్తే ఒక నీతిమంతుడు రక్షింపబడ్డాడు, ఒక దుర్మార్గుడు శిక్ష పొందాడు. రాజు ఆ బుక్ ఓపెన్ చేయటం వల్ల ఇశ్రాయేలు జనాంగము నాశనము తప్పించుకుంది. తెలుసా మీకు? వాళ్ళందరికీ లీడరు మొర్దెకై పోయినట్టయితే ఎస్తేరుకు సమాచారం ఉండేది కాదు. ఇశ్రాయేలు మొత్తాన్ని హామాను చంపేవాడు. సో ఇప్పుడు ఇశ్రాయేలుకు సపోర్టివ్గా మొర్దెకై ఉన్నాడు. ఇటు ఇశ్రాయేలు జనాంగానికి అటు ఎస్తేరుకి మధ్య మొర్దెకై ఉన్నాడు. ఎస్తేరుతో మాట్లాడాలంటే ఒక మొర్దెకైకే ఛాన్స్ ఉంది, కానీ ఇంకెవడికి ఛాన్స్ లేదు. ఆ రాత్రి రాజు దగ్గర హామాను పర్మిషన్ తీసుకొని మొర్దెకైని వేసేస్తే ఇశ్రాయేలుకి ఎస్తేరుకి సమాచారం కట్ అయిపోయేది. అప్పుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని హామాను ముందే పర్మిషన్ తీసుకొని ఉన్నాడు అసలు యూద జాతినే లేకుండా చేయటానికి. ఇప్పుడు హామాను యూదు జాతి మొత్తాన్ని నాశనం చేసే ఘట్టంలో అక్కడ ఏం జరుగుతుందో ఎస్తేరుకు ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. ఎస్తేరుకి ఇన్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళంతా తెచ్చేవాళ్ళు. ఇశ్రాయేల్ జనాంగం మొత్తం నాశనం అయ్యేది. ఆ జనాంగం మొత్తం ఆనాడే నాశనం అయిపోతే తర్వాత కాలంలో రక్షకుడు మన దగ్గరికి వచ్చేవాడు కాదు. రక్షకుడు ఏ జాతిలో రావాలి? ఇశ్రాయేల్ జాతిలో రావాలి. ఆ ఇశ్రాయేల్ జాతికి ఎప్పుడు మూడింది ముసలం? హామాను గారి టైంలోనే మూడింది. మరి ఇప్పుడు ఆ జాతి నిలబడాలంటే మొర్దెకై ఉండి ఎస్తేరుకి సమాచారం ఇస్తే, ఎస్తేరు రాజును అడిగితే రాజు పర్మిషన్ ఇస్తే వాళ్ళంతా బతుకుతారు. సో ఇప్పుడు ఇదంతా లింక్ అంతా ఎవరి మీద డిపెండ్ అయి ఉంది? మొర్దెకై మీద. తరచి చూస్తే అసలు ఇది ఒక్కటే కాదు, చాలా విషయాలు మైండ్ పోద్ది. దేనికి లింక్ పెట్టి ఉంటాడో అర్థమే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేనికి లింక్ పెట్టి ఉంటాడో అర్థం కాదు. ఏమండి, నరసరావుపేటనున్న వడ్లమూడి వారి పాలెంలో హీరోయిన్ దేవులాడాడు. చిలకలూరుపేట పక్కన రాజాపేటలో ఉన్న హీరోయిన్ దేవులాడాడు. ఇద్దరు కలిపి పెళ్లి చేసి చిలకలూరుపేటలో కాపురం పెట్టించాడు నా కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాదంటారా? ఏమండి, అసలు వాళ్ళని చూశాడా, నన్ను చూశాడా? నేను అనుకుంటా నా కోసం ఎక్కడెక్కడోళ్ళని లింకు చేసావు తండ్రి నువ్వు. అసలు ఏమిటి? అలాగే నిన్ను భూమి మీదకి రప్పించడానికి ఎక్కడెక్కడోళ్ళు లింక్ చేశాడో చూడు. పొట్టిదనుకోవాకు, నిజం అది. నిన్ననేవాడిని భూమి మీదకి రప్పించడానికి దేవుడు చాలా పనులు చేశాడు. కొద్దిగా మైండ్ సరిగ్గా పెట్టి ఆలోచిస్తే అర్థమవుతాయి నీకు. ఇప్పుడు రక్షకుడు రావడానికి ఇశ్రాయేలు జనాంగం కావాలి. ఇశ్రాయేల్ జనాంగం మొత్తాన్ని నాశనం చేయడానికి హామానుగాడు పూనుకున్నాడు. హామానుగాడు ఆ పని చేయకుండా ఉండాలంటే ఎస్తేరు రాణి కావాలి. మొర్దెకై ఇశ్రాయేలు జనాంగం యొక్క సమాచారం ఎస్తేరుకి అందించేవాడై ఉండాలి. సో ఇక్కడ మొర్దెకై కూడా ఒక భాగం తీసుకోవాలి. ఆ రాత్రి మొర్దెకైని ఉరిదిద్దామని హామాను పోయాడు. దేవుడు ఏమరపాటుగా ఉంటే మొర్దెకై లేచేవాడు. మొర్దెకై తర్వాత ఇశ్రాయేల్ జాతి మొత్తం లేచేది. అంత నాశనాన్ని ఆపటానికి ఒకడు మేలుకోవాల్సి వచ్చింది చూడండి. సో ఒక అన్యరాజు మేలుకుంటే దేవుని ప్రజల రక్షణ అయిందే. ఇప్పుడు దేవుని ప్రజలు దేవుని నడిపింపు ప్రకారం మేలుకుంటే ఎంతమందికి రక్షణ కదా.
ఎన్ని ఆత్మహత్యలాగుతాయో కదా, ఎన్ని నరహత్యలాగుతాయో కదా, ఎన్ని మాంత్రిక విద్యలు నాశనం అవుతాయో కదా, ఎన్ని ఆత్మల రక్షణో కదా తమ్ముడు. ఇప్పుడు అర్థమైందా? కానీ ఆ గ్రహింపు ఎంతమందికి ఉంది? వెరీ గుడ్, హ్యాపీ ఉంటే ధన్యులు. కొంతమంది చేతులు ఎత్తారు, నాకు ఉందన్నా, నేను ఆ పని చేస్తానని కొంతమంది చేతులు ఎత్తారు. సో చాలా 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 హ్యాపీ నాకు. అలాంటి వాళ్ళే కావాలి. అలాంటి వాళ్ళ కోసమే ఆకాశమందున్న దేవుడు నరులను పరిశీలించి చూస్తున్నాడు. అలాంటి వివేకము కలిగి దేవునిని, ఆయన సన్నిధిని నిత్యము వెతికే వాళ్ళని దేవుడు వెతుక్కుంటున్నాడు. ప్రియులారా, దీన్ని గుర్తుపట్టండి. ఒకవేళ రాజు నిద్రపోయి ఉంటే టోటల్ కొలాప్స్. అన్యుడైన రాజు దేవుని కదలికలకు లోబడినందున ఈ కార్యం అంతా జరిగింది. ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు నీకు నిద్ర పట్టకుండా చేస్తున్నప్పుడు వేరే వేరే కారణాలు అనుకోవద్దు. రోజు కుట్టని దోమలు ఆ రోజే కొడతాయి నీకు. పగబట్టినట్టు నీతును గుడ్డు చేస్తున్నాయి, ఎప్పుడు లేదు. ఎట్లా గుడ్డు చేస్తున్నాయి? నీకు దోమలు తిట్టొద్దు. సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవని రాస్తుంది బైబిల్లో. సేమలో దోమలు కూడా బైబిల్లో ఉందండి. అదొక అంశం, తర్వాత చెబుతా ఈసారి ఎప్పుడన్నా. సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి. భూమి మీద జరుగుతున్నవన్నీ వేరేది ఏమి కాదు, అన్నీ కలిపి ఆయనకు ఆఖరికి సైతాను కూడా దేవుడికి సేవే చేస్తున్నాడు. వాడికి తెలియకుండా. దెయ్యాలు కూడా వాటికి తెలియకుండా అవి దేవుడినే సేవిస్తున్నాయి, దేవుడికే ఉపయోగం కలిగే పనులు చేస్తున్నాయి. ఒక అమ్మాయికి దెయ్యం పట్టిద్ది, మొండి పట్టు పట్టిద్ది. ఆ ఊరు ఈ ఊరు, ఆ గుడి ఈ గోపురం అన్నీ తీపి చివరికి చర్చికి పట్టుకొస్తారు. చర్చి దగ్గర వదిలిపోయిద్ది అది. ఎందుకంటే ఇక దేవుని సన్నిధి కాబట్టి అది పోవాలి, ఇక తప్పదు, వదిలిపోయిద్ది. ఇప్పుడు చూడండి, దెయ్యానికి తెలుసా నేను ఆ అమ్మాయిని బట్టి పీడించి తీసుకెళ్ళి రక్షణలో నడిపిస్తున్నాను అన్న సంగతి దాన్ని తెలుసా? అవునా? ఇప్పుడు దెయ్యానికి మనం పార్టీ ఇవ్వాలా లేదా? దెయ్యం సూపరే, నువ్వా సూపరం. నువ్వు పట్టకపోతే ఈ మనిషి ఎడక రాదు, రాకపోతే సత్యం తెలుసుకోదు, తెలుసుకోకపోతే రక్షింపబడదు. నువ్వు బట్టి పీడించే అక్కడికి వచ్చావు, వదిలిపోయావు, ఈ ఆత్మ రక్షించబడింది. దెయ్యాలకు తెలియకుండా అయ్యి కూడా దేవుడినే సేవిస్తున్నాయి. అది మరి ఆయన సుప్రీం అంటే ఏందనుకున్నాం మరి. అట్లాగే ఎప్పుడు కుట్టం దోమలు ఆ రోజు స్పెషల్గా నీ మీద అటాక్ చేసినాయి అంటే సెలవైందనమాట. ఈ మనిషి మామూలుగా లేవదు అని ఏంటంటాడు. అంటే ఎక్కడెక్కడ దోమలన్నీ వచ్చి నీ మీద దాడి చేసి నిన్ను నిద్ర మొత్తం వదిలిందాకా గుట్టి ఆడబెడతాయి. ఏం చేయాలా? అదే నువ్వు గుర్తించి వెళ్ళి మోకాళ్ళ మీదకి వెళ్ళి నిలబడితే ఒక్కడు కూడా నేను టచ్ చేయదు. అంతసేటు గుట్టి నువ్వు వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి, తండ్రి ఏంటి నాకు ఈ పరిస్థితి అని మోకాళ్ళు ఇస్తే ఒక్క టచ్ అయితే నిన్ను గుర్తుపట్టవచ్చు నువ్వు. ఇలాగా ఒక విషయమే ఇప్పుడు చెప్పింది నేను, ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. సో ఇక్కడ ఏంటంటే గ్రహింపు ఎప్పుడు చురుగ్గా ఉండే మనసుగా తెలుసుద్ది.